తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవం నిర్వహించాలని ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేయటం లేదు. ప్రజల్ని వెన్నుపోటు పొడిచాడు, దగా చేశాడు, మోసం చేశాడు. కాబట్టి వెన్నుపోటు పొడిచాడు కాబట్టి వెన్నుపోటు దినోత్సవంగా నిర్వహిస్తాం. పార్టీ శ్రేణులందరూ కూడా కలెక్టరేట్ కార్యాలయాలకు వెళ్ళాలి, వినతి పత్రాలు ఇవ్వాలి, నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పి పిలుపునిచ్చారు. నిజంగా వెన్నుపోటు పొడిచింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? ఒక్కసారి క్లియర్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 హామీల్లో భాగంగా పెన్షన్ 4,000 పెంచి ఇస్తా ఉన్నారు. 1వ తారీఖే పెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఈ పథకం కూడా అమలవుతోంది. ఇక ఈ నెల చివరిన లేదంటే జూన్ నెల మొదటి వారంలో చాలా క్లియర్గా మొన్న క్యాబినెట్లో కూడా అప్రూవల్ అయింది. చంద్రబాబు నాయుడు గారు మంత్రులందరూ చెప్తా ఉన్నారు, తల్లికి వందనం స్కూళ్ళు ప్రారంభమయ్యే నాటికి అమల్లోకి వస్తుందని చెప్పారు. తల్లికి వందనంతో పాటు అన్నదాత సుఖీభవ ఈ 2 కార్యక్రమాలు కూడా జూన్ నెలలో అమలవుతాయని చెప్పారు. ఇట్లా వడివడిగా అన్ని పథకాలు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసి తీరుతామని చెప్పారు. ఆల్రెడీ 2 అమలవుతున్నాయి. ఇక ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇది కూడా అఫీషియల్గా మొన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా అనౌన్స్ కూడా చేశారు. ఆగస్టు 15 నుంచి అది కూడా అమలవుతుంది. అంటే ఎక్కడా కూడా ఒక్కొక్కటిగా 1-2 రోజులు లేట్ అవుతుందేమో తప్ప మొత్తం హామీలు అమలు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడుస్తున్నారు, ప్రజలకి సూపర్ 6 హామీలు అమలు చేయట్లేదు. ఎప్పుడైతే జూన్ 4న గత ఏడాది ఫలితాలు వచ్చాయో ఆ రోజునే మళ్ళీ ఈ జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంగా చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా వెన్నుపోటు గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడాలండి. ఎందుకంటే తన సొంత కుటుంబంలో తల్లి విజయలక్ష్మికి వెన్నుపోటు పడవలేదా? పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు విజయలక్ష్మి గారు. కానీ ఆ పదవి నుంచి ఆమెను తొలగించి ఇప్పుడు నేరుగా ఎన్సీఎల్టీలో ఆస్తులు మొత్తం నావి కాజేస్తున్నారని చెప్పి తల్లి మీదే కోర్టుకెక్కినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. వెన్నుపోటు తల్లికి జగన్మోహన్ రెడ్డి గారు పొడవలేదా? ఇక చెల్లెలు షర్మిల గారి గురించి మాట్లాడుకోవాలి. ఆమెకు అసలు కన్నీళ్లు పర్యంతం అవుతున్నారు. అన్న ఈ విధంగా మారిపోయాడేంటి? అన్న కోసం మేము ఎంత పరితపించాం, అన్న ముఖ్యమంత్రి కావాలని ఎన్ని కలలు కానీ ఆయనకి అండగా నిలబడ్డాం. ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కావచ్చు, తర్వాత ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ఆయన కోసం ఇంత కష్టపడ్డాం. కనీసం ప్రేమ లేదు, నా పిల్లలకు వచ్చే ఆస్తులను కూడా లాగేసుకుంటున్నాడు, ఇది న్యాయమా అన్నయ్య అని చెప్పి కంటితడి పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చెల్లెలకు వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు విషయాల గురించి. గత ఎన్నికల సమయంలో మన జరిగినటువంటి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులే సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలను కూడా వదలకుండా, షర్మిల గారిని కూడా వదలకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. మొన్న పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబంలో పెళ్ళి ఉన్న సందర్భంగా ఆహ్వానించడానికి వెళ్తే పసుపు చీర అని చెప్పి మాట్లాడి ఎంత దారుణంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడిన పరిస్థితుంది. ఇవన్నీ కూడా తలుచుకుని జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు నేను పొడుస్తున్నానా, చంద్రబాబు నాయుడు గారిది వెన్నుపోట అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వెన్నుపోటు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజధాని గురించే మాట్లాడదామండి. రాజధాని అమరావతి, 3 రాజధానులు అన్నారు. మీరు అప్పుడు 2014 నుంచి 19 మధ్యకాలంలో మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధానికి 30,000 ఎకరాలు ఉండాల్సిందే అని చెప్పి అన్నారు. అమరావతికి అంగీకరించారు. ఎప్పుడైతే మీకు అధికారం వచ్చిందో, ఎప్పుడైతే మీరు ముఖ్యమంత్రి అయ్యారో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ఇది కమరావతి అని భ్రమరావతి అని చెప్పి మాట మార్చింది. రాజధాని రైతులకు వెన్నుపోటు పొడిచింది మీరు కాదా? ఇప్పుడు 2 రోజుల క్రితం ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? గుంటూరు విజయవాడ మధ్య 500 ఎకరాల్లో ఒక బిల్డింగ్ కట్టేస్తే సరిపోతుంది కదా రాజధానికి అన్నారు. 3 రాజధానులు అన్నది మీరే. ఇప్పుడు మళ్ళీ మీరు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి 500 ఎకరాల్లో రాజధాని ఉంటే సరిపోతుందని చెప్పి మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు. రాజధాని గురించి ఒక స్టాండ్ లేకుండా, ఒక అవగాహన లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోంది మీరు కాదా అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు. సో డెఫినెట్గా ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు, వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఈ విషయాల్ని డెఫినెట్గా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరిది వెన్నుపోటు రాజకీయం,
ఎవరు సక్రమమైనటువంటి రాజకీయం చేస్తున్నారన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.